అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల మధ్య జరిగినటువంటి ఒక సంభాషణని కథ రూపంలో చెప్పుకుందాం. ఆ కథని మనము తెనాలి రామకృష్ణుడు గుర్రాల వ్యాపారి అనే పేరుతో పిలుచుకుందాము. శ్రీకృష్ణదేవరాయలకి బలమైన అందమైన గుర్రాలంటే చచ్చేంత అభిమానం. ఆయన దగ్గర కొన్ని మేలుజాతి గుర్రాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఓ గుర్రాల వ్యాపారి రాయల ఆస్థానానికి వచ్చి, ప్రభు, నా దగ్గర అరేబియన్ జాతికి చెందిన మేలైన అశ్వాలు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసి మీకు చూపిద్దామని నాతో పాటు తీసుకొని వచ్చాను. అది మీకు నచ్చుతుందనుకొని భావిస్తున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే శ్రీకృష్ణదేవరాయలు కుతూహలంతో, అది ఎక్కడుంది, ఓసారి నన్ను చూడనియ్యి అన్నాడు. వ్యాపారి ఆ గుర్రాన్ని సభలోకి తీసుకొని వచ్చాడు. రాజుకి అది విపరీతంగా నచ్చేసింది. ఇలాంటి గుర్రాలు ఇంకా కావాలని అడిగాడు. దానికి ఆ వ్యాపారి బదులుగా, స్వామి, నాకు 5,000 వరహాలు భయానగా ఇవ్వండి, మిగిలిన గుర్రాలను తీసుకొని 2 రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. 2 రోజులు గడిచిపోయాయి. వ్యాపారి రాలేదు. రోజులు వారాలయ్యాయి, అయినా వ్యాపారి రాలేదు. అతని జాడలేదు. రాజుకి విచారం పట్టుకుంది. ఆందోళన చెందసాగాడు. ఒకనాటి సాయంత్రం రాయల వారు తన ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా తనకి ఒక మూలన కూర్చొని ఏదో రాస్తున్నటువంటి తెనాలి రామకృష్ణుడు కనిపించాడు. అతడు కాగితం మీద ఏదో రాస్తున్నాడు. ఏంటా అని తెలుసుకుందామని రాయల వారు అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు రాసేదేంటో నాకు చూపివు అని అడిగాడు. దానికి తెనాలి రామకృష్ణుడు, ప్రభు, మీరు కోపగించుకునంటే నేను ఇది చూపిస్తాను అన్నాడు. రాజు అలాగే అని వాగ్దానం చేసి, సరే చూపివు అని అడిగాడు. దానికి తెనాలి విజయనగరంలో ఉన్న మహామూర్ఖుల జాబితా ఆయన చేతికిచ్చాడు. అది చూసి రాజు ఆగ్రహంతో ఊగిపోయాడు. నీకెంత ధైర్యం, మూర్ఖుల జాబితాలో నా పేరు రాస్తావా? నన్ను అవమానించినందుకు నీకు పడే శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు ఆవేశంగా. దానికి తెనాలి రామకృష్ణుడు వినయంగా, ప్రభు, మూర్ఖుల జాబితాలో మీ పేరు రాసినందుకు నన్ను క్షమించాలి. కానీ మీరే ఒక మాట చెప్పండి, ముక్కు మొహం అసలు విషయాలు ఏమీ తెలియని వ్యక్తికి గుర్రాలు తెస్తాను అంటే 5,000 బంగారు నాణ్యాలు ఇచ్చారు. అలాంటి మీరు మూర్ఖుడా? అవునా కదా, మీరే చెప్పండి అన్నాడు చాలా వినయంగా. రాజు దానికి, అంటే ఆ గుర్రాల వ్యాపారి తిరిగి రాడంటావా? ఒకవేళ అతను వచ్చి ఇస్తే గుర్రాలు ఇస్తే అన్నాడు. తెనాలి చిరునవ్వుతో, ప్రభు, అలా జరిగితే మీ పేరు కొట్టేసి దానికి బదులుగా అతని పేరు రాస్తాను స్వామి అన్నాడు. రాయలవారు తన అజ్ఞానాన్ని గ్రహించి, తెనాలి రామకృష్ణుడిని క్షమించవయ్యా, కోపంలో నేను గట్టిగా మాట్లాడాను, నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది అని చెప్పేసి తన గుర్రాల వ్యాపారికి 5,000 బంగారం నుంచి తను పెద్ద తప్పు చేశాడని తెలుసుకున్నాడు. ఇది ఈ రోజు కథ. మరొక కథతో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో కథలతో మళ్ళీ మనం కలుద్దాం. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన నలుగురితో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు.